ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనికి కుడిభుజంగా ఉన్నటువంటి అలీ లారిజాని, ఈ అలీ లారిజాని సెక్యూరిటీ చీఫ్గా, అలాగే మరికొన్ని సంస్థలకి అధిపతిగా, అలాగే అణు కేంద్రానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించి మొత్తం కార్యదర్శిగా ఉన్నాడు. చాలా పనులు చక్కబెట్టేటటువంటి వ్యక్తి, అలాగే బలమైనటువంటి నేత. ఈయన్ని నిన్న ఇజ్రాయెల్ దళాలు అయితే మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని నిన్న ఇరాన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు శత్రు దేశం యొక్క దాడిలో మా యొక్క నాయకుడు చనిపోయాడు, అలీ లారిజానిని మేము పోగొట్టుకున్నాము, ఆయన కొడుకు అలాగే మిగతా సిబ్బందిని కూడా కోల్పోయామని ఇరాన్ అయితే ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఈ అలీ లారిజాని మొత్తం గాజా, వెస్ట్ బ్యాంకు, ఇక్కడ ఇరాన్లో చాలా కీలక పాత్రధారి అంటే హమాస్ని, హూతీల్ని, హెజబొల్లాని నడిపించేది కూడా ఇతనే. అయాతుల్లా అలీ ఖమేనికి కుడిభుజం, బలమైన నేత, అన్ని విషయాలు చక్కబెడతాడు, అన్ని విషయాలు చూసుకుంటాడు. ఇప్పుడు ఇంత చనిపోయినటువంటి ఖమేనీని కొంచెమైనా సరే బాధపడినప్పుడు, కొంచెమైనా సరే అంటే అతని మీద ఈగ వాలిందంటే ఇతని మీద ఏదో పెద్ద బండ వాలినట్టు ఫీల్ అయిపోయి దాన్ని రకరకాలుగా చిత్రీకరించేసి దాన్ని వెంటనే పరిష్కారం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే ఖమేనీ చనిపోయాడో అప్పటి నుంచి ట్రంప్ను చంపేస్తాను, లేపేస్తాను, ట్రంప్ ఇక్కడ ఉండడు, ఇక భూమి మీద నూకలు చెల్లిపోయి అన్న విధంగా మాట్లాడాడు. చివరికి ఈ మాటల వల్లేనేమో అమెరికా ఇజ్రాయెల్ చేత తొందరగా లేపించే ఏర్పాట్లు చేసినట్లుంది.